I got this idea of doing a whole week video. So yeah, let's get into the video and spend a whole week with me. Present అయితే I'm going to St. Luke's Hospital to submit my rework. So let's go. చాలా అంటే చాలా చల్లగా ఉంది. I didn't even saw the weather report today. కాలేజ్కి వెళ్తున్న దారిలో I saw these beauties. సో ఈ రివర్క్ అయితే అయిపోయింది, కానీ ఇప్పుడు నేను ఇంకొక రివర్కి వెళ్ళాలి. దానికి ఆ టీచర్ నాకు కాల్ చేస్తున్నారు. సో కోటు గేట్ ఏం వేసుకోకుండా యాప్రాన్లోనే వెళ్తున్నా. లెట్స్ సీ, ఒక రివర్క్ క్లియర్, ఇంకో రివర్క్ కూడా క్లియర్ అయిపోతే మస్తు హ్యాపీ నేను. ఓకే లెట్స్ గో. ఫైనల్లీ నా రివర్క్స్ అయితే అయిపోయినాయి ప్రస్తుతానికి. సో ఇప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాను. మా మెయిన్ బిల్డింగ్ ఇది. దీంట్లో ఒక ఫ్లోర్లో లైబ్రరీ ఉంటుంది. వెళ్ళి బుక్ తెచ్చుకుందాం. పెట్టు, ఇదే మా యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్, ఇందాక చెప్పినట్టున్నాను. ఓకే, ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్. మా ఫ్రెండ్ది బర్త్డే వస్తుంది. సో వీ థాట్ ఆఫ్ బయింగ్ అ గిఫ్ట్ ఫర్ హెర్. నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నా కదా, యూట్యూబ్ వీడియోలో. సో వీఆర్ గోయింగ్ దేర్. ఓకే లెట్స్ సీ ఇన్ ద మార్నింగ్. బై. ఫస్ట్ సో మేము ఒక షాప్కి వచ్చాము, లైక్ సస్తా షాప్. క్వాలిటీ కూడా సస్తాలాగే ఉంటుంది. మీది పెట్టు నాకు లల్. కామెడీగా ఉన్నాను నేను. ఐ సెడ్ నో, సస్తా మాల్. వస్తున్నా. అబ్బి ఎన్నున్నాయో. సో మేమైతే మా ఫ్రెండ్ కోసం కొనడానికి వచ్చామని చెప్పాను కదా. నైస్. చూస్తున్నాము. మేము ఇంకో షాప్కి వచ్చాం. ఇది ఇంకొక షాప్. మీ ఇద్దరిని కూడా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటా. ఇట్స్ రియలీ సో కోల్డ్ హియర్. చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఓకే, ఒక ఆర్డర్ ఉంది. ఆర్డర్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఆర్డర్ తీసుకున్న తర్వాత విల్ డైరెక్ట్లీ గో టు అవర్ రూమ్స్. మై రూమ్. ఓకే, చల్లగా ఉంది. షాపింగ్ నుంచి రాగానే చాలా టయర్డ్గా అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ నుంచి మీరు నన్ను చూస్తూ ఉంటుంటే మీకు తెలుస్తుంది, నేను లిటరల్లీ పరిగెట్టేశాను ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్కి ఫర్ రీవర్క్స్ అండ్ ఆల్. బట్ యా, ఈరోజు అనుకున్నట్టే అన్నీ జరిగినాయి. అండ్ సో చాలా టయర్డ్గా ఉన్నాను. అన్నీ జరగడం వల్ల టయర్డ్గా ఉన్నాను. సో అందుకని నా కంఫర్ట్ మీల్ చేసుకున్నాను. కంఫర్ట్ మీల్ కాదు, కంఫర్ట్ మీల్స్లో ఒక మీల్ ఇది. సో అది ఎలా చేసుకున్నా అన్నది కూడా ఒక షార్ట్ వీడియోగా షూట్ చేశాను. సో దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్ దాట్. అండ్ ప్రస్తుతానికైతే ఐ థింక్ సో దిస్ ఈస్ హౌ I ended my Monday. So see you guys tomorrow. గుడ్ మార్నింగ్. ఈరోజు ట్యూస్డే. జనరల్లీ ఒక 1 వీక్ నుంచి నేను ట్యూస్డేస్ ఫాస్టింగ్ ఉంటున్నాను. సో ఈరోజు ఎక్కువ వ్లాగ్ తీయడానికి ఉండదు, పర్లేదు, ఎందుకంటే మండే చాలా ఎక్కువ, నిన్న చాలా హెక్టిక్ అయింది కదా. సో నేను లేవగానే కొంచెం చూసుకున్నాను ఏం చదువుకోవాలో. లల్లి టైం ఎంత అయింది? 11:54 అయింది. లెట్స్ స్టార్ట్.
టుడేస్ బ్లాగ్. నాకు కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. నేను వాటికి వాటర్ పూసి చాలా రోజులు అవుతుంది. వింటర్ సీజన్ కదా అని అసలు ఎక్కువ వాటిని పట్టించుకోవట్లేదు. అండ్ కట్టిన ఒకటి వేసేస్తే అవి కనబడవన్నమాట. కనబడకపోతే వాటి మీద దృష్టి ఉండదు కాబట్టి అసలు పట్టించుకోలేదు. సో ఈరోజు ఎలా అయినా వాటికి వాటర్ వేద్దామని ఫిక్స్ అయ్యాను. సో లెట్స్ వాటర్ దెమ్. ఇవే నా ప్లాంట్స్. మొత్తం 4 రోజ్ ప్లాంట్స్ అండ్ ఒక క్యాక్టస్ ఉంటుంది. క్యాక్టస్ ఏంటి, అలోవెరా ఉంటుంది. సో కండిషన్ అయితే బాగాలేదు, బట్ స్టిల్ మెయింటైన్ అవుతూ ఉంటాయి అవలాగా. ఈరోజు ట్యూస్డే అని మర్చిపోయి నిన్న నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను. కైండ్ ఆఫ్ హంగ్రీ. ప్రస్తుతానికైతే క్యారెట్ అండ్ కర్డ్లో కొంచెం సాల్ట్ వేసి కానిచ్చేస్తున్నా. తర్వాతకి ఐ విల్ కుక్ సంథింగ్. సో స్నానం అయితే చేసేసాను. వాష్ చేయాల్సిన బట్టలు ఉన్నాయి. సో అవి కూడా ఉతికేసి ఆరబెట్టేసా. యా, ట్యూస్డే అయిపోయింది. వెన్స్డే ఎలా ఉంటుందో చూద్దాం. గుడ్ నైట్. వెల్కమ్ టు వెన్స్డే. సో వెన్స్డే మా రూమ్మేట్ మంచిగా, ఇదేం షో, రానా దగ్గుబాటి షోతో స్టార్ట్ చేసింది. మంచిగా నవ్వుకుంటా. సో దిస్ ఈస్ మై వెన్స్డే ఫేస్. వెరీ పఫీ, స్క్విషీ. లల్లి లిటరలీ నా కళ్ళు చూడు. ఐ స్లెప్ట్ వెల్. యా, వెల్ కాదు, చాలా ఎక్కువ పండుకున్నా. చాలా ఎక్కువ పడుకున్నాను. సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నేను స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. స్కిన్ కేర్ అయ్యాక లెట్స్ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్. స్కిన్ కేర్ అయ్యాక మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తిందాము. ఎందుకంటే ఈరోజు ఇట్స్ వెన్స్డే అండ్ నేను నాన్ వెజ్ తినచ్చు. సో దాన్ని ఏమంటారు, కెమెరా లేకపోవడం వల్ల, పోర్టబుల్ ట్రైపాడ్ లేకపోవడం వల్ల కష్టాలు అన్నమాట ఇవన్నీ. లిటరలీ నేను నా టెడీ బేర్ మీద పెట్టాను. ఓకే, ఇట్స్ ఓకే. పని చేసేంత వరకు ఓకే. లెట్స్ డూ. కొంచెం డీప్ ఆఫ్ చేద్దాము అని ట్రై చేసిన తర్వాత నా మొహం ఎట్లా అయింది. ఇట్స్ ఓకే, రెడ్నెస్ కొంచెం తగ్గుతుంది. సో యాజ్ ఐ సెడ్, ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువ తినాలి. సో మనం మంచిగా ఏమైనా ప్రోటీన్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. సో నాకు రేపు రీవర్క్ ఉంది. సో దానికోసం అని నేను ఇప్పుడు చదువుతున్నాను. ఫారెన్సిక్ అనమాట. యా, లెట్స్ ఓపెన్ అవుతుందని. ఓకే, చదివాక నేను ఏమైనా యూనిక్ థింగ్స్ చేస్తే రికార్డ్ చేస్తాను. బై ద వే, అదంతా మా రూమ్. ప్లీజ్ దాన్ని పట్టించుకోకండి, గలీజ్గా ఉంటుంది. సో నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది. నేను నా ఎడిటింగ్ చేసుకుంటున్నాను. చదువు మధ్యలో బ్రేక్ ఇచ్చే, ఎందుకంటే మా రూమ్ కొంచెం సైలెంట్గా ఉంది. సో అందుకనేసి ప్రజెంట్ నేను ట్యాబ్లో షూట్ చేస్తున్నాను. నాకు బాగా అనిపిస్తుంది. ఈ క్లిప్ పక్కా పెడతాను. సో ఐఎమ్ డన్ విత్ మై ఎడిటింగ్. దీన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేశాక ఐ విల్ కంటిన్యూ స్టడీయింగ్. సో ఈ డే లేజీ డే. రేపు ఎల్లుండ విల్ బి వెరీ హెక్టిక్ అగైన్. రేపు ఎందుకంటే ఐ షుడ్ గో టు హాస్పిటల్ టు గెట్ మై డైరీ, ఎవ్రీథింగ్ సైన్డ్. అండ్ ఎల్లుండ ఆంకాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. సో యా, ఐ విల్ బీ వెరీ బిజీ. సో ఇప్పుడైతే ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి ఐ విల్ అప్లోడ్ అండ్ ఐ విల్ స్టడీ. ఓకే, సో నేను చాలా మటుకు చదవడానికి ట్రై చేశాను. నా తర్వాత చాలా ఆకలేసింది. సో సగం కాదు, క్వార్టర్ చదివాక ఆకలేసింది. సో అందుకని నేను వండుకుంటున్నాను. సో ఈరోజు
స్పినాచ్ కర్రీ వండుకుంటాను. మీరు ఎంతమంది స్పినాచ్ కర్రీ వండుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ద సీన్ ఈజ్, నేను ఫారెన్సిక్ చదువుతామని చాలా ట్రై చేస్తున్నాను, కానీ నాకు అస్సలు అవ్వట్లేదు. ఊపర్సే నాకు హెడేక్ బాగా అవుతుంది, కానీ ఐ షుడ్ క్లియర్ దిస్ ఎనీ హాఫ్, కానీ నా వల్ల అసలు అవ్వట్లేదు. సగం అయింది, మిగిలిన సగం అసలు పోవట్లే. లెట్ మీ ట్రై అగైన్. ప్లీజ్ ఎంబీబీఎస్ ఎవరైనా తీసుకుందాం అంటే ఆలోచించి తీసుకోండి, ఓకే? సో స్కిన్ కేర్ చేసుకొని మన ఈ బ్యూటిఫుల్ అయిన వెన్స్డేని ఫినిష్ చేసేద్దాం. గుడ్ మార్నింగ్. సో నిన్న నైట్ చాలా లేట్గా పడుకున్నాను, అందుకనేసి మార్నింగ్ లేట్గా లేచాను. అందుకని నిన్న నైట్ వీడియో తీయాలన్నది మేము మర్చిపోయాను. సో చూసారా నా ఫేస్? బయట చాలా చల్లగా ఉంది. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలి. చల్లగా ఉంది. ఓకే, సో టైం చాలా 10 అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం కుక్ చేసుకోలేను, అండ్ 12 వరకు నాకు ఫాస్టింగ్ కాబట్టి బయట ఏమైనా తినాలి, లేకపోతే ఇంటికి వచ్చి తినాలి. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోయాను. మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము, వాళ్ళు వస్తే వెళ్ళిపో. సో ఇదే ఆ హాస్పిటల్, ఈరోజు మేము వెళ్ళాల్సింది. దీన్ని హాస్పిటల్ నెంబర్ 2 అంటారు. మై గ్రూప్ మేట్స్, ఫాలో మీ. ఐ యామ్ భద్రావతి కెప్టెన్ గౌతమ్. Hi guys, welcome back to Hima's channel. Hello guys. సో మేము ఇప్పుడు హాస్పిటల్లోకి వచ్చామని చెప్పాను కదా. హాస్పిటల్లో ముచ్చట్లు, మమ్మల్ని రిపోర్ట్ రాయమన్నారు. మేము అందరం రాసేసి కూర్చున్నాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ డాక్టర్ టు కమ్. హాస్పిటల్ చూపిస్తాను. సో జనరల్లీ ఇదంతా కన్సల్టేషన్ వార్డ్ లాంటిది. అటు కూడా ఇంకా ఉంది వార్డ్. వెయిట్ टेल मी. आज हम प्रैक्टिस का हमारा लास्ट डे है. ये फर्स्ट प्रैक्टिस का लास्ट डे है. कल से हमारी नई प्रैक्टिस चालू है. तो आज हमने इस प्रैक्टिस में कुछ नहीं सीखा. हिंदी में बात करेगा तो कहाँ से समझ आएगा? तो ఈరోజు మా లాస్ట్ డే ఆఫ్ ప్రాక్టీస్. ఈరోజు మా లాస్ట్ డే ఆఫ్ ప్రాక్టీస్. మేము అందరం దీని తర్వాత ఇంట్లో వెళ్ళి పడుకుంటాము. मतलब డన్ విత్ అవర్ వర్క్. చాలా ఇట్లా పొగగా ఉంది, దాన్ని ఏమంటారు ఇప్పుడు గుర్తు రావట్లేదు. చాలా చల్లగా ఉంది కూడా. సో నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూమ్స్. దాని తర్వాత నాకు రీవర్క్ ఉంది. సో కొంచెం ఏమైనా తినేసి ఫాగీగా ఉంది. ఏమైనా తినేసి దెన్ ఐ షుడ్ గో టు ఫారెన్సిక్ రీవర్క్. సో ఓకే, చాలా చల్లగా ఉంది. బై. It's Sushi's birthday and yeah. నో వే.
చిల్లి గాలి కూడా చిల్లి లేకపోతే ఆ మాత్రం కారం కూడా తినవా? ఐ స్వేర్ అండ్ టెల్లింగ్ దీని కారం నీ అంత కారం కావాలి. నేను అంతే వేసాను. చికెన్ తీసుకొచ్చావు. సో ఇప్పుడు ఏంటంటే పప్పు చేస్తే సుషి బూజలోకి వేస్తానా పర్లేదురా. సుషి, వాట్ ఆర్ యూ మేకింగ్? చిల్లి గార్లిక్ నూడిల్స్. సో హియర్ ఆర్ ఆర్ డిషెస్. కవరేమో పప్పు పర్నాని బి ఆదాయి ఉండే పాలకూర పప్పు వద్దే బాబు. సి ఇంత చాలా సుషి. ఓకే నీ పాపం తన యూట్యూబ్ మళ్ళీ బిస్కెట్ అని మళ్ళీ స్టార్టింగ్ అని చెప్పిన. లేదు డన్. ఇట్లానే ఉండాలి న్యాచురల్ గా. యా రా ఫుటేజ్. యా వాసన వస్తున్నాయి ఇప్పుడు. చాలా ఆయిల్. సరే డేక్యూ గిన్నెలో మిక్సర్ సాసెస్. చాలా ఆయిల్ ఎక్కువ ఉంది. సో మేము చాలా కష్టపడి మా డిష్ బ్యూటిఫుల్ డిష్ని కంప్లీట్ చేసాం. చేసింది ఒక డిష్ అయినా అందరికి రకరకాల కలర్స్ లోని టెక్స్చర్ లోని చేంజ్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళు అన్యాయం చేస్తున్నారు కాబట్టి. చేశారా? ఓకే cheers. ఫైనల్లీ రివర్కి ఇవ్వడానికి వెళ్తున్నాను. అక్కడ ఏమైందో తర్వాత చెప్తా. ఓకే బాయ్. సార్ లేడంట, సో రివర్కి ఇచ్చే ఛాన్స్ లేదు. అందుకని నేను మళ్ళీ రూమ్కి వెళ్తున్నా. ఎంత డెడికేషన్ చూడండి. మా రూమ్లో అందరూ పడుకుని పోయారు. సో నేను ఈరోజు లాస్ట్ క్లిప్ తీయాలని చెప్పేసి బాత్రూంలోకి వచ్చి వీడియో చేస్తున్నాను. ఓకే బాయ్. గుడ్ మార్నింగ్. అబ్బా ఎండ పడితే ఎంత బాగుందో. ఓకే లేట్ అవుతున్నాం. అండ్ టుడే ఇట్స్ ఫ్రైడే. Skincare done. మళ్ళీ క్లాస్కి అయితే ప్రాక్టీస్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మరీనో వెళ్తాము. మరీనో అంటే ఇట్స్ ఫార్, చాలా ఫార్ అనమాట. ఒక 45 minutes జర్నీ ఉంటుంది. సో యా అది బస్సులో వెళ్దాం మనం. జస్ట్ 25 rupees చాలు బస్కి, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది 45 కదా. సో మేమందరం బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము. లెట్స్ సీ ఫ్రైడే ఎలా ఉంటుందో. అండ్ బై ద వే టుమారో ఈజ్ సాటర్డే అండ్ నేను పుష్ప సినిమాకి వెళ్తున్నా. ఇది మా ఆంకాలజీ హాస్పిటల్. ఎప్పుడైతే రూమ్కి వెళ్తున్నాం. లెట్స్ గో. అవి యాక్చువల్లీ మాస్క్ అనుకుంటా. యా హిస్టరీ పెడుతున్నారు అక్కడ. వెళ్ళండి. సో ఫైనల్లీ డన్ విత్ అవర్ వర్క్ ఫర్ టుడే. ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం మేము. రూమ్కి వెళ్ళి మనం మంచిగా కుక్ చేసుకొని తినాలి. సో హంగ్రీ. యా బాయ్. సో కష్టపడి వండుకున్నాను, చాలా బాగా తిన్నాను. ఇంతకీ మర్చిపోయిన విషయం ఏంటంటే రేపు నేను వీడియో అప్లోడ్ చేయాలి. నేను ఆ విషయం మర్చిపోయాను. నేను ఎడిటింగ్ కూడా చేయలేదు. సో నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తాను. ఎడిటింగ్ చేసి దాని తర్వాత స్కిన్ కేర్ చేసుకొని నేను పడుకుంటాను. గుడ్ మార్నింగ్. వీఆర్ అఫీషియల్లీ ఎంటరింగ్ టు సాటర్డే. ఆల్రెడీ ఎంటర్డ్. ఓకే. సో ఈరోజు
మాకు ఇప్పుడు 12 o'clockకి పుష్ప 2 మూవీ ఉంది. మేము రెడీ అవుతున్నాం. జుట్టు చాలా క్రేజీగా ఉంది. ఇట్స్ ఓకే, మేనేజ్ చేద్దాం. సో ఐఎమ్ రెడీ. ఫాస్ట్గా వెళ్ళాలి. సో బూట్స్ వేసుకొని, కోట్ వేసుకొని, పర్ఫ్యూమ్ డన్. సో మూవీ అవ్వగానే మేము రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చాక ఐఎమ్ ఫీలింగ్ వెరీ టయర్డ్. సో నేను ఏమైనా తినేసి పడుకుంటా. సో ఫర్ దిస్ డే ఈ రోజుకి ఇంతే. సో లెట్స్ మీట్ ఆన్ టుమారో ఇస్ సండే. యా, ఐ విల్ షూట్ ఆన్ సండే. బాయ్, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు సండే. చాలా లేట్గా లేసాను. చూసారా, 12 o'clock అయింది ఇప్పుడు టైం. ఇంకా నిన్న సినిమా వల్ల నా గొంతంతా పోయింది. బాగా ఆకలిస్తుంది. ఏమైనా మంచిగా వండుకొని తినాలి. అండ్ నిన్న టయర్డ్ అయ్యానని చెప్పి గమని పడుకున్నా అని చెప్పాను కదా, అందుకు నేను ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. సో యా, ఫేస్ వాష్ చేసుకొని అప్పుడు ఐ షుడ్ స్టార్ట్ మై డే. యా, లెట్స్ స్టార్ట్ సండే. అండ్ ఈరోజు లాస్ట్ డే ఇన్ మై వ్లాగ్. ఓకే, చూద్దాం ఈరోజు ఎలా అవుతుందో. నేనేం ప్లాన్ చేసుకోలేదు, బట్ యా, లెట్స్ సీ. నేను వంట చేసేసుకున్నాను. ఐ కుక్డ్ ఎగ్ బుర్జీ. అండ్ ఎగ్ బుర్జీ, అదే ఎగ్ పుల్టా అంటారు కదా, అది. అండ్ రసం చేసుకున్నా విత్ రైస్. సో మంచిగా కొరియండర్ పెట్టుకొని నేను నా ఫుడ్ని ఆస్వాదిస్తాను. ఓకే, ఫుల్గా తినేసాను. చాలా అంటే చాలా బాగుంది. యా, నా ఫేవరెట్ వంట కాబట్టి. ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాము. గ్రాసరీస్ అసలు ఏమీ లేవు. సో మేము బయటకు అయితే వచ్చాము షాపింగ్కి. బయట చాలా బాగుంది. పిచ్చుకోక్క. ఇప్పుడు షాపింగ్ వెళ్తున్నాం. మాల్కి వెళ్ళడానికి బస్సులో వెళ్తాము. సో బస్ ఎక్కడానికి బస్ స్టాప్కి వెళ్తున్నాము. సో షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అయిపోయాక ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు తెచ్చిన గ్రాసరీస్ అన్ని సర్దుకోవాలి. అండ్ యా, దిస్ ఈస్ హౌ ఐ స్పెండ్ అ వీక్ ఇన్ మై లైఫ్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక, మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ప్లీజ్ డూ యాక్టివేట్ దట్, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు నా వీడియో వెంటనే చూడొచ్చు. ఇంకొకటి, మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలి, ఇంకా ఫర్దర్గా ఇలాంటి వ్లాగ్స్ కావాలన్నా, లేకపోతే మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ప్లీజ్ డూ కమెంట్. మీరు కమెంట్ చేస్తే నేను కమెంట్ సెక్షన్ పక్కా చదువుతాను. సో మీకు నచ్చిన వీడియోస్ నేను చేసి అప్లోడ్ చేస్తాను. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.